పెంచిన ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. కార్యాలయం ఎదుట ఎరువుల బస్తాలను ఉంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్, జిల్లా కార్యదర్శి రామచంద్రుడు మాట్లాడుతూ 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులపై నిలువు దోపిడీకి తెర లేపిందని మండిపడ్డారు. గడిచిన 15 రోజుల్లోనే వరుసగా 2 సార్లు బస్తాపై 150 రూపాయల నుండి 600 వరకు ఎరువుల ధరలను పెంచడం దుర్మార్గమన్నారు. దీనికి తోడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సేద్యపు ఖర్చులు, పవర్ స్ప్రేయర్, పంట కోత యంత్రాల అద్దెలు విపరీతంగా పెరిగిపోయి రైతాంగం అప్పుల ఊబిలోకి కూరుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం రైతులపై భారాలు వేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన వత్తాసు పలుకుతున్న రాష్ట్రంలోని టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వానికి రైతాంగం తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. తక్షణమే పాత ధరలకే ఎరువులను సరఫరా చేయాలని, బ్లాక్ మార్కెట్ను అరికట్టి ఈ ఖరీఫ్ సీజన్కు రైతులకు సకాలంలో ఎరువులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహుడు, ఉపాధ్యక్షుడు మార్కు, రైతు సంఘం జిల్లా సహాయక కార్యదర్శులు వీరన్న, సురేష్, జిల్లా కమిటీ సభ్యులు ప్రసాద్, శ్రీనివాస్ మరియు వివిధ మండలాల నాయకులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలపై అన్ని పార్టీలు కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు అన్నదాత కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేయాల్సినటువంటి పరిస్థితికి నెలకొనడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. గతంలో బ్యారెల్ ధర 140, 145 రూపాయలు, 145 డాలర్లు ఉన్నప్పుడు కూడా ఆ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు 65 నుంచి 70 రూపాయలు, 60 రూపాయలు మాత్రమే ఉండేది. కానీ ఈరోజు బ్యారెల్ ధర $100 వచ్చినా సరే మనకేమో పెట్రోల్, డీజిల్ 113 రూపాయలు, అలాగే డీజిల్ ధర వచ్చేసి 105 రూపాయలకి ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి. తమ బాధ్యతని విస్మరించి కేవలం ధనార్జనే ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిగా ఈరోజు పెట్రోల్ ధరల్ని, డీజిల్ ధరల్ని చూస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు ధరలు పెంచాల్సిన అవసరం లేదు. తమ పన్నుల్ని తగ్గించుకుంటే ప్రజల మీద ఒక్క రూపాయి కూడా భారం లేకుండా ఈరోజు చేయొచ్చు. ఎందుకంటే ఇందాక చెప్పారు, ప్రతి ఒక్కరు కూడా చూశారు, గడపకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెట్రోల్ ధర, డీజిల్ ధరలు పెరిగినాయి, నేను వచ్చినానంటే ఇవన్నీ కూడా తగ్గిస్తాను, గ్యాస్ ధరలు తగ్గిస్తానని చెప్పేసి మాటలు చెప్పేసి ఈరోజు అధికారం చేపట్టినారు. మరి అధికారం చేపట్టి 2 సంవత్సరాలు అయింది. ₹1 అంటే ₹1 అన్నా తగ్గించినారా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. పైపెచ్చుగా ఈరోజు ₹1 తగ్గించకపోగా ఇంకా పెంచాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకు ఇప్పటికైనా సరే వ్యాట్ ధరలు తగ్గించాలన్న ఆలోచన మీకు ఎందుకు రావడం లేదు? ఎందుకు ప్రజల మీద కనికరం మీకు రావడం లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అన్నదాతలు వాళ్ళ గోడును వెళ్ళబోసుకుంటా ఉన్నారు. ఒక్కటంటే ఒక్క పంటకి ఈరోజు గిట్టుబాటు ధర కల్పించలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పడానికి నిజంగా సిగ్గుగా ఉంది మా అందరికి కూడా. ఎందుకంటే పోయిన సంవత్సరంలో వరదల్లో చూసాం, వరదల్లో నష్టపోయిన రైతులందరి దగ్గరికి వెళ్ళేసి మీరందరూ కూడా దాన్ని చెక్ చేసుకున్నారు. చెక్ చేసి మేము గవర్నమెంట్కి పంపిస్తాం, మీ అందరికీ కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పినారు. ఈ రోజు వరకు ₹1 అన్నా ఎక్కడైనా వచ్చిందా అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతున్నాం. రైతన్నల కోసం గిట్టుబాటు ధర ఈ రోజుకైనా సరే, పొగాకులో నష్టపోయినాము, దాని తర్వాత మొక్కజొన్నలో నష్టపోయినాము అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే, ఎవడేమన్నాడు మిమ్మల్ని అని చెప్తుంటే దానికి ఈ ప్రభుత్వం మానేయండి, మీ బాధ్యతగా మీకు వచ్చే ట్యాక్సుల్ని తగ్గించి ప్రజల్ని కాపాడండి అని చెప్పేసి ఈరోజు మేము కోరుతాం. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గత 15 రోజుల క్రితం నుండి ఇప్పటికి 2 మార్లు ఎరువుల ధరలు పెంచింది. ఒక్కో బస్తా పైన 150 రూపాయల నుండి 300 రూపాయల వరకు ధరలు పెంచింది. అది చాలదన్నట్టు మళ్ళీ 3 రోజుల క్రితం మళ్ళీ 300 రూపాయలు పెంచింది. వీటితో పాటు పెట్రోల్, డీజిల్ ధర పైన లీటర్కు 3 రూపాయల ధరలు పెంచింది. ఇప్పటికే పెరిగినటువంటి విత్తనాలు, ఎరువుల ధరలతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరలు అమలు జరగక చేసినటువంటి వ్యవసాయాన్ని అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాపాడాల్సినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం
ఓట్ల అవసరం తీరిన తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికలు తీరిన వెంటనే రైతులపైన భారాలు మోపే విధంగా ఎరువుల ధరలు పెంచింది. ఎరువుల భారంతో పాటు పెట్రోల్ డీజిల్ ధర పెంచి రైతులపైన భారాలు మోపి రైతాంగాన్ని మోసం చేస్తుంది. అందుకే పెరిగినటువంటి ధరలు వెంటనే తగ్గించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, అదే విధంగా మోడీ ప్రభుత్వం అదాని అంబానీ లాంటి కార్పొరేట్లకు అమ్మడబోయి కార్పొరేట్ కంపెనీల లాభాలు పెంచేందుకు ఉపయోగపడుతుంది తప్ప రైతుల కోసం పనిచేయలేదు. ఈ రోజు రైతులు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటే ఏమాత్రం పట్టించుకోలేదు. అందుకే ఈ ప్రభుత్వానికి సిగ్గు రోషం ఉంటే వెంటనే పెంచినటువంటి ఎరువుల ధరలు, పెట్రోల్ డీజిల్ తగ్గించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ మద్దతు ధరలు ప్రకటించారు. ఈ రోజు వరకు కూడా నంద్యాల జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలో 1 కేజీ వరి ధాన్యం కొనుగోలు చేయలేదు. గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఈ రోజు వరకు కూడా నంద్యాల జిల్లాలో 1 కేజీ మొక్కజొన్నలు కొనుగోలు చేయలేదు. మీరు మద్దతు ధరలు ప్రకటించే మీరు అమలు చేయలేనప్పుడు ఎందుకు ప్రకటిస్తారు? మీరు ప్రకటించిన మద్దతు ధరలు అమలు చేసేటువంటి ధైర్యం, అధికారం మీకు లేనప్పుడు మళ్ళీ ఈ రోజు ఎరువులు పెంచే అధికారం మీకు ఎవరు ఇచ్చారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మీకు నిజంగా ఇప్పటికైనా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ తో పాటు ఎరువుల ధరలు తగ్గించండి. గత ఒట్టి మాటలకు మీరు మద్దతు ధరలు ప్రకటించి బీరువాల దాచిపెట్టడానికి కాదు, అది గ్రామాల్లోకి వచ్చి రైతుల వద్ద మీటింగ్ చేసి గ్రామ సభలు జరిపి ఆ మద్దతు ధరలు అమలు చేస్తే మిమ్మల్ని నమ్ముతారు తప్ప ఒట్టి మాటలు చెప్పి ప్రచారం చేసుకుంటే మీ అంత మోసగాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి రైతులందరం కూడా తెలుసుకోవాలా. ఇప్పుడు కూడా 1,62,000 ఎకరాల్లో కొనుగోలు లేక 1,500 16 అమ్ముకొని రోడ్లపై ఆరబోసుకొని ఎదురు చూస్తున్నారు కేంద్ర నిర్ణయం కోసం. కేంద్రం మాత్రం ఉలకడం లేదు, పలకడం లేదు. రాబోయే రోజుల్లోనైనా ఈ రైతులకు అన్యాయం జరగకుండా పెద్ద ఎత్తున అందరం కలిసి రైతులకు న్యాయం జరిగే విధంగా మద్దతు ధరలు అమలు చేసే విధంగా పోరాడాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యల పాలవుతుంటే మద్దతు ధరలు ఈ మధ్య ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఒడ్లు కానీ లేకుంటే జొన్నలు కానీ మొక్కజొన్నలు కానీ కేజీకి 50, 30, 40 రూపాయలు మాత్రమే పెంచారు. ఈరోజు మనం చూస్తుంటే డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా రేట్లు 1కి 2 సార్లు, ఒకే నెలలోనే 2 సార్లు పెంచారు. మేము అడుగుతున్నాం, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారి ఆయన కుమారుడు, ముద్దుల కుమారుడు లోకేష్ గారు ఏం వాగ్దానాలు చేశారు? వైసీపీని ఓడించండి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి, వైసీపీని ఓడించండి, గ్యాస్ ధర తగ్గుతుంది అని ప్రకటించాడు. సాక్ష్యాలు ఉన్నాయి. మరి ఏమైనావు? ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఎక్కడ దాక్కున్నావు? కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి భయపడుతున్నారా? వంగి వంగి దండాలు పెట్టడంలో పోటీ పడుతున్నారా మీరని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు నిజంగా ప్రజల పక్షం అయితే, నిజంగా రైతుల పక్షం అయితే వెంటనే పెంచిన రేట్లు తగ్గించాలని చెప్పి నీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి మొరపెట్టుకుంటావో మరొకరు మొరపెట్టుకుంటావో మొరపెట్టండి. మీరు ఒకవైపు చెప్తున్నారు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం 4 కాళ్ళు అయితే 2 కాళ్ళు ఆంధ్రప్రదేశ్, 1 కాలు బీహారు, ఈ 2 కాళ్ళతోనే కేంద్ర ప్రభుత్వం నిలబడతా ఉంది. ఒక్క మాట మీరు రైతుల పక్షం అయితే, అయ్యా మా రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే రైతులు నష్టపోతున్నారు, ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూ ఉంది, మీరు పెంచిన ధరలు తగ్గించండి అని చెప్తే తగ్గించడానికి అవకాశం ఉంది. కానీ వాటిని ఎందుకు ఉపయోగిస్తలేరు? మీ రాజకీయం కోసం, మీ అవసరాల కోసం ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చినటువంటి మెజార్టీని అక్కడ తాకట్టు పెట్టగలుగుతున్నారు. కానీ ఇక్కడ రైతులు నష్టపోతుంటే, ఈరోజు వాళ్ళపైన భారాలు వేస్తుంటే మీరు దాన్ని పంచుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క పెట్రోల్ డీజిల్ ధరకు ఈరోజు ఉన్నటువంటి ధరలో 23 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది, 24 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. నిజంగా అంతర్జాతీయ రేట్లు పెరిగి ఉంటే గాన మీకు వచ్చేటువంటి ట్యాక్సులు తగ్గించండి, పెట్రోల్ డీజిల్ ధర తగ్గించండి. నరేంద్ర మోడీ గారు మొదట అధికారంలోకి వచ్చే ముందు 2014లో $140 బ్యారెల్ ధర ఉండింది అంతర్జాతీయ మార్కెట్లో. ఈ రోజు ఎంత ఉంది? ఈ రోజు $100. మరి ఆ రోజు 65, 50 రూపాయలకు అమ్మినటువంటి పెట్రోలు ఈ రోజు ఈ రేట్ ఎందుకు 120 రూపాయలు, 115 రూపాయలు పెరుగుతూ ఉంది? అంటే పెరిగిన దాన్ని అడ్డం పెట్టి మీరు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల పేరుతో ప్రజలపైన భారాలు ఎత్తు కొల్లగొడుతున్నారు. మరోవైపున కేంద్రం మాట చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ధరలు మనం చూసినట్లయితే ధాన్యం కొనే దిక్కు లేదు.
మొక్కజొన్నలు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది 2400. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన పెద్ద దైవభక్తితో పుట్టపర్తికి పోయి సాయిబాబా జన్మదినోత్సవం రోజున ఖరీఫ్లో మొక్కజొన్న మొత్తం కొంటాను అక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయనకు నిజంగా ఆయన పైన పట్ల గౌరవం ఉందా? మరి పుట్టపర్తిలో ప్రకటించినటువంటి నీవు ఖరీఫ్లో కొనలేదు, ఇప్పుడు వచ్చినటువంటి రబీలో కొనేటువంటి పరిస్థితి లేదు. వరి ధాన్యం కొంటున్నారు. ఆయన ఉన్నాడు, ఆయన ఎవరు, నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్రానికి మంత్రి, ఆయన కోస్తా జిల్లాలకు మంత్రి. అక్కడ మాత్రం కొనుగోలు చేస్తున్నావు, 24 గంటల్లో డబ్బులు ఇస్తానంటున్నావు. రాయలసీమకు సంబంధించిన రైతులు కాదా? రాయలసీమ ప్రజల ఓటు మీ అధికారానికి ఉపయోగపడ్డాయా లేదా? నిజంగా రాయలసీమ ద్రోహం చేసేటువంటి పరిస్థితిలో ఈరోజు ఉంటున్నారు. మా బాధ అంతా ఏమంటే నంద్యాల జిల్లాలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్క మాట మాట్లాడడం లేదు. ఇదే మన న్యాయశాఖ మంత్రి గారి దగ్గరికి పోయాం, అయ్యా పొగాకు ధరలు తగ్గాయి, మరి ప్రభుత్వం ఏమో 350 కోట్లు ఇచ్చే అంటుంది, మన జిల్లాకు మన రాయలసీమకు ఎంత వచ్చిందో చెప్పండి, అట్లాగే మొక్కజొన్నలు కొనుగోలు చేయండి అంటే ఆయన అంటాడు కదా ఫరూక్ గారు, అసలు మొక్కజొన్నలు మీరు ఎందుకు వేశారండి? ఎవరేమన్నారు? మొక్కజొన్నలు ఏదేయాలండి? మరి పసుపు వేసుకుంటే ధర ఉందా, లేకుంటే కందులకు ఉందా, లేకపోతే ఇతర పంటలకు మొక్కజొన్నలకు ఉందా? ఏ పంటలకు నువ్వు గిట్టుబాటు ధర ఇస్తున్నావు? లేదా ముందు ప్రకటించు, ఫలానా పంటకు ఫలానా ధర ఇస్తామని చెప్తే రైతులు గిట్టుబాటు అయ్యేటువంటి మాత్రం తీసుకుంటారు. ఆ విధంగా కాకుండా ఈరోజు మన జిల్లా మంత్రులు మరి అన్యాయం చేస్తున్నారు. వాళ్ళు నోరు ఇప్పాలా, రోడ్లపైకి రావాలా, వాళ్ళు వచ్చి మీ చంద్రబాబు దగ్గరికి పోండి, రైతులు నష్టపోతున్నారు అనేటువంటి పద్ధతిలో వాళ్ళు డిమాండ్ చేయాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెంచినటువంటి పెట్రోలు డీజిల్ ధరలు మొత్తం కూడా ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం.